హాయ్, మీకు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ చెప్తాను. నా దగ్గరికి ఒక 1 మంత్ ఉన్నప్పుడు ఒక బేబీ వచ్చింది కోల్డ్ అని. నేను కోల్డ్ మెడిసిన్ పెట్టాను, బట్ వాళ్ళు అలా 2 నెలలు వచ్చారు కంటిన్యూస్గా. మీరు మెడిసిన్స్ అయితే చేంజ్ చేస్తున్నారు, మా బేబీకి అయితే కోల్డ్ తగ్గట్లేదు అని. నేను ఎందుకు కోల్డ్ తగ్గట్లేదబ్బా బేబీకి అని వాళ్ళ డైలీ రొటీను అడిగాను అనమాట. అప్పుడు తెలిసింది వాళ్ళ బేబీకి రోజు హెడ్ బాత్ చేపిస్తారంట. తర్వాత హెడ్ బాత్ తర్వాత బేబీకి సాంబ్రాణి అవి చూపించి హెయిర్ డ్రై చేయడానికి ట్రై చేస్తారంట. ఇంకా ఈ పర్టికులర్ బేబీకి స్కిన్ చాలా డ్రైగా ఉందన్నమాట. దీన్ని అటోపిక్ డర్మటైటిస్ అంటారు. ఈ అటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లలకి ఏంటి అంటే డెఫినెట్గా అలర్జీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ స్కిన్ ఎంత సెన్సిటివ్గా డ్రైగా ఉందంటే అలాగే వాళ్ళ ఎయిర్వేస్ ఇవి కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళు దీనికి తోడు బేబీకి రోజు సున్నిపిండి వేసి రుద్దడము, పసుపు వేసి రుద్దడము అలాంటివి చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏంటి అంటే బేబీకి అలర్జీ ఇష్యూస్ ఎక్కువ అవ్వడం వల్ల అసలు కోల్డే తగ్గేది కాదనమాట. సో కొన్నిసార్లు ఎవ్రీ టైం మెడిసినే హెల్ప్ అవ్వదన్నమాట. మీరు అలర్జీ కంట్రోల్ మెజర్స్ చేసుకుంటే డెఫినెట్గా కోల్డ్ తగ్గుతుంది.